ఏపీలో మద్యం కిక్కిస్తుంటే నిబంధనలు మాత్రం తుక్కుతుక్కవుతున్నాయి. బెల్ట్ షాపుల బెండ్ తీస్తామని స్వయంగా ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. కానీ గోదావరి జిల్లాలో పరిస్థితి రివర్స్లో ఉంది. లిక్కర్ షాపులు బార్లుగా మారిపోగా బెల్ట్ షాపులకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. హైవే వెంట దాబాల్లో అయితే లిక్కర్ ఏరులై పారుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మద్యం సిండికేట్ల మాయాజాలం మొదలైంది. దాబాల్లో అక్రమ మద్యం విక్రయాలు దర్జాగా సాగుతున్నాయి. హైవేల చెంతనే షాపులను ఏర్పాటు చేసి అడ్డగోలు విక్రయాలకు తెరలేపుతున్నారు. సిండికేట్ల ప్రభావమో ఏమో కానీ ఎక్సైజ్ శాఖ నిబంధనలకు నీళ్లు వదిలేసి మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. అడ్డగోలుగా సాగుతున్న ఈ అధికార మద్యం షాపుల అనధికార వ్యాపార కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గంలో షాపు ఒకచోట ఉంటే అమ్మకాలు మరోచోట అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం ఆదాయం కోసం ఎగబడుతున్నారు. ఈ దిశలో కొన్ని చోట్ల లూజ్ విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. వాస్తవానికి అధికారికంగా 28 మద్యం షాపులు లాటరీ ద్వారా మంజూరయ్యాయి. ఇప్పటికి వీటిల్లో కొన్ని షాపులకే పర్మనెంట్గా అధికారులు అనుమతి ఇచ్చారు. మిగిలిన వాటికి ఇంకా పర్మనెంట్ ప్లేస్లు ఇవ్వలేదు. వాటికి త్వరలోనే అనుమతిస్తామని చెబుతున్నారు. అయితే కొన్ని షాపులతోనే అడ్డదిడ్డమైన మద్యం వ్యాపారం సాగుతోంది. అందరూ ఏకతాటిపైకి వచ్చి కావాలనే కొన్ని షాపులు ఏర్పాటు చేసుకుని విక్రయాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. చాలా చోట్ల పాన్ షాపులు, ఇతర రహస్య కేంద్రాల్లో బెల్ట్ షాపులు దర్జాగా నిర్వహిస్తున్నారు. వాస్తవంగా జాతీయ రహదారిని ఆనుకుని మద్యం షాపుకి ఎక్సైజ్ శాఖ అనుమతి ఇవ్వకూడదు. కానీ ఇక్కడ హైవే కానుకునే మద్యం షాపు, బార్లు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు అనధికారికంగా ఈ షాపులోనే పర్మిట్ రూమ్ను కొనసాగిస్తూ ఇక్కడే లూజ్ విక్రయాలు, తాగేందుకు సదుపాయాలు కల్పించారు. అలాగే దాబాల్లో కూడా ఇదే తంతు సాగుతోంది. రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఇక బెల్ట్ షాపుల విషయానికి వస్తే 5 నుంచి 10% రేట్లు పెంచి మరీ లూజ్ లిక్కర్ అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే గోదావరి గట్టు మీద లిక్కర్ బెల్ట్ సామ్రాజ్యం మరింత విస్తరించే ప్రమాదం ఉంది.